కూకట్పల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ చౌడేశ్వరి మాత విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 9వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఆలయంలో విశేషమైన పూజలు నిర్వహించి 11వ తేదీన అమ్మవారి ప్రాణ ప్రతిష్ట, బలిహారణ, పూర్ణాహుతి, అన్నదాన కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో జరపనున్నట్లు తెలిపారు. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ మాధవరం రోజా, దేవి రంగారావు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, రాజకీయ ప్రముఖులు పాల్గొనబోతున్నట్లు పేర్కొన్నారు. 30 ఏళ్ల కృషి ఈనాటితో ఫలించిందని, ఆలయం ఇంత పెద్ద ఎత్తున నిర్మించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. 3 రోజులలో భాగంగా జరిగే ఈ మహోత్సవ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యాదవ సంఘం సభ్యులు, కాలనీ సభ్యులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బత్తుల మల్లేష్ యాదవ్, మొగుళ్లపల్లి నర్సింగ్ యాదవ్, మహేందర్, మొగుళ్లపల్లి మల్లేష్ యాదవ్, చెరుకుల చంద్రయ్య తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ గ్రామ దేవత చౌడేశ్వరి అమ్మవారు మా కుల దేవత. దీనికోసం మేము 30 సంవత్సరాల నుంచి ఎంతో నిరీక్షించినాము. ఈ రోజు ఏది టెంపుల్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని చాలా వైభవంగా రేపటి నుంచి మేము జాతర చేయాలనుకుంటున్నాము. 9, 8 తారీఖు నుంచి విగ్రహాలు ఊరేగింపుగా తీసుకొస్తాము. అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర మా మల్లన్న గుడి ఉంది. మల్లన్న గుడి దగ్గర మేము విగ్రహాలు పెట్టాము. అక్కడ నుంచి ఊరేగింపుగా రేపు పొద్దున 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఊరేగింపు తీసుకొచ్చి పెట్టి 9 తారీఖు నుంచి ఇక్కడ హోమాలు, గణపతి పూజ ఆ కార్యక్రమాలు 9, 10 తారీఖు ఉంటాయి. 11 తారీఖు రోజు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఉంటుంది. ఆ రోజు అందరూ విఐపీలు, మన లోకల్ ఎమ్మెల్యే ఎవరు మాధవరం కృష్ణారావు గారు కూకట్పల్లి ఎమ్మెల్యే, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పొరేటర్లు, ఇక్కడ మన ఊరు పెద్దలు, గ్రామ పెద్దలు వాళ్ళందరినీ ఆహ్వానించడము వైభవంగా జరుపుతామని సంతోషంగా చెప్తున్నాం. స్వాగతం కూడా పలుకుతున్నాం. చౌడమ్మ మా ఇంటి దేవతనగానే అంటే మాకు కొన్నేళ్ల సంది ఎన్నో రోజు నుంచి అభివృద్ధి చేయలేకపోయాము. ఈ రోజు ఆమె సంకల్పంలో గుడి కట్టుకున్నాము. ఈ రోజు ఏంటంటే పేరున వెళ్ళడానికి అమ్మవారు చౌడేశ్వరి అమ్మవారు, చౌడమ్మ అన్నవాళ్ళం, చౌడేశ్వరి అమ్మవారికి మాకు ఈ రోజు కల్పించింది. పెద్ద పెద్ద విఐపీలు వస్తున్నారు. ప్రతి ఒక్క అధిక సంఖ్యలో పబ్లిక్ కూడా చాలా మంది ఎక్కడి నుంచో రాగలుగుతున్నారు. ఇంకా ముందుకు రావాలి, అందరూ ముందు రావాలని కోరుకుంటా ఉన్నాం. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయి. జై చౌడమ్మ మాతాకి జై. కూకట్పల్లి యాదవ సంఘం తరపున అందరికి ధన్యవాదాలు. మేము ఈ చౌడమ్మ మాత టెంపుల్ గురించి ఒక 30-40 సంవత్సరాల సంది పోరాడాము. లాస్ట్కి ఇప్పుడు మాకు నిలవేరింది. అమ్మవారి గుడి కట్టుకున్నాం. ఇప్పుడు మేము ప్రతిష్ట గురించి విగ్రహాలు రేపు ఊరేగింపుతో తీసుకొచ్చి 9 తారీఖు హోమాలు జరుగుతాయి. 9, 10, 11 నాడు పొద్దున 7 గంటల నుంచి ప్రాణ ప్రతిష్ట స్టార్ట్ అవుతుంది. దయచేసి అందరూ రాగలరు. 3 రోజులు అన్నదానం కార్యక్రమం, ప్రతి ఒక్కటి 3 రోజులు అన్నదానం పెద్ద ఎత్తున. ఈ రోజు మాకు సంకల్పన ఇచ్చింది అమ్మవారు అంటే పెద్ద ఎత్తున 3 రోజులు అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాం. రోజు 1000-1200 మంది దాకా కూడా చేస్తున్నాము. అదొక మా సంస్థగా ఉన్న పెద్ద ఎత్తున చేస్తున్నాము. అందరు కూడా మాకు సహకరించి దేవుని అయిన కాడికి ఇంకా పెద్ద ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నాం.